హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు మాది తోటకూర ఫ్రై అండి. తోటకూర ఫ్రై అంత స్పెషల్ కాకపోవచ్చు, కానీ నా స్టైల్ ఎలా చేస్తామో చూద్దాం. కట్ చేసుకున్న తోటకూర దీన్ని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఎక్కువ పట్టదండి తోటకూరలో, అండ్ చెత్తకొట్టిన వెల్లుల్లి, తాలింపు గింజలు అండ్ జీలకర్ర ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూర అండ్ 1 ఆనియన్ అండ్ ఉప్పు, పసుపు. ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి తోటకూరలో, ఒక 1/2 స్పూన్ చాలు. ఇలా ఒక 5-10 మినిట్స్కి నీళ్ళన్నీ బాగా వస్తాయి తోటకూరలో. తర్వాత ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా నూనె అంతా బయటకు వచ్చి ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కారం నేనైతే జీలకర్ర అండ్ వెల్లుల్లి మిక్సీ పట్టి వేస్తానండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇలా ఒక 5-10 మినిట్స్ కారం వేసిన తర్వాత కూడా ఉంచాలి. ఇదేనండి నా సీక్రెట్ రెసిపీ. నేను వెల్లుల్లి కారం వేస్తాను, సో టేస్ట్ బాగుంటుంది. మీ ఇంట్లో మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఇలా అయిపోయిన తర్వాత 5-10 మినిట్స్కి దింపేసి ఇట్లా బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇది చపాతీల్లో కానీ, కూరల్లో, అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. ట్రై ఇట్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.